Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 2nd December. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో అదేవిధంగా రేపు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్, ఐసీటీ కాన్సెప్ట్స్ నుంచి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో కొత్త బ్యాచ్ అయితే కూడా స్టార్ట్ చేసాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నా డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ చేస్తాను. సో దానికి మీరు మెసేజ్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లోనే చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అయితే మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. దట్ టు ఇండియన్ మార్కెట్స్. మీకు ఐసీటీ కాన్సెప్ట్స్ ఆర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఓన్లీ మీకు ఫారెక్స్లో నేర్పిస్తారు. ఎక్కడైనా సరే బయట అంటే ఫారెక్స్లో కూడా చెప్పడం కూడా ఏంటంటే బేసిక్స్ చెప్తారు తప్ప ఇంకా అంతకు మించి అక్కడ ఏవైతే ఉండదో అదే చెప్తారు. బట్ మార్కెట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ కానీ లైక్ లాట్స్ ఆఫ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ కానీ మీకు ఎక్కడ చెప్పరు. అట్ ద సేమ్ టైం ఇండియన్ మార్కెట్లో మీరు చూసుకొని ఐసీటీ కాన్సెప్ట్స్ని ఎంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు ఎక్కడ దొరకదు. అందులో కూడా మన తెలుగులో దొరుకుతుందంటే మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా వచ్చేయాల్సిన అవసరం లేదు. సో నా యూట్యూబ్ వీడియోస్ చూడండి. బ్యాక్కి వెళ్ళి నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ద వే ఆఫ్ మెథడ్ ఆఫ్ మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడం కానీ సో ఇవన్నీ చూసిన తర్వాత కన్ఫర్మ్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓకే మన దగ్గర కాన్సెప్ట్ ఉన్నది నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ చూజ్ ఇట్ మాట. సో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఉంటుంది, మీరు దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే ఒక ఎంట్రీ అయితే వచ్చింది. ఆ ఎంట్రీ ఏంటి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ ఎంట్రీ ఏం లేదు, సింపుల్ ఎంట్రీ ఏంటంటే ఈరోజు ఏమైంది, ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. నేను మనం ఏమనుకున్నాం మార్కెట్ అనేది పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. సో ప్రెసెంట్ ఏంటంటే డౌన్ ట్రెండ్ ఎంట్రీస్ ప్లాన్స్ చేసుకుంటాం అని చెప్పేసి అదే రేపటి కోసం ఎక్స్క్యూజ్. సో నెక్స్ట్ డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అని చెప్పేసి అనుకున్నాం. అయితే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. నేను వీడియో చూడకపోతే వీడియో చూడండి, మీకు పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకుంటే మళ్ళీ మొత్తం లెంగ్త్ ఎక్కువైపోతుంది. సో ఈరోజు ఏమైంది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత జనరల్గా ఏమవుతుంది, ఇది ఒక ఆర్డర్ గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ బ్లాక్. అట్ ది సేమ్ టైం ఇది ఆర్డర్ ఫ్లో, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. బికాస్ మీరు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్. ఓకే, సో 15 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వచ్చింది మాట. ఈ హై బ్రేక్ అయిందంటే బ్రేక్ ఇక్కడ మనకి ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ చూడండి, గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కరెక్ట్గా 50% ఆఫ్ దీన్నే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అంటారు అన్నమాట. ఓకే, ఆ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అయినా అనుకోవచ్చు, లేదంటే ఇంకో పేరు ఏదో ఉంటుంది. బట్ స్టిల్ ఏదైనా సరే అన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ ఆర్డర్ బ్లాక్ 50% ఆఫ్ ది ఏరియాని ట్యాప్ చేసింది అనుకోండి. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ 50% ఆఫ్ ది ఏరియా అన్నమాట. ఓకే, సో అలాగని చెప్పేసి మనం డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ అయిపోవట్లేదు. ఓకే, జస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ దగ్గర మార్కెట్ వచ్చి ట్యాప్ అవుతుంది అండ్ గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. షార్టర్ టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం రిట్రేస్మెంట్ డౌన్ ట్రెండ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం మనం. ఓకే, సో ఇక్కడ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఇక అప్ సైడ్ టచ్ చేయింది కదా. అయితే యాక్చువల్లీ మీకు ఇక్కడే ఇక్కడ ఉంది చూడండి, ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడే మార్కెట్ అనేది టెస్ట్ చేసింది. కాకపోతే ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కనిపించింది. ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఏరియా టెస్ట్ చేస్తుంది కదా, 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి అక్కడ మనం ఎలాగ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే గ్యాప్ డౌన్ అయింది కదా, ఇది ఏంటవుతుంది, ఇది ఆర్డర్ ఫ్లో. అయితే మీకు ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్కి ఒక పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు మాట ఇక్కడ మనకి. ఓకే, సో అందుకే మనం ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ అయిపోవడం వల్ల మనకి చూడండి, ఇప్పుడు సింపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి అప్సైడ్కి వెళ్తుంది కదా ఇలాగా. ఓకే, సో ఇక్కడ పుల్ బ్యాక్స్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఏది గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. ఓకే, ఆర్ 50% ఇంబ్యాలెన్స్ టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. అవునా, సో అలాంటి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ చూసుకోవడానికి ఇటువైపు లేదు మాట మనకి. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇక్కడ లేదు మనకి, చార్ట్ అనేది లేదు గ్యాప్ డౌన్ అయిపోవడం వల్ల.
సో ఆ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ అది కన్ఫర్మేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది సింపుల్ ఎంట్రీ, ఇది చెప్పాలంటే ఇది చాలా సింపుల్ ఎంట్రీ మనకి దొరికేది. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇది మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ని ఎలాగ ఎంట్రీ ప్లాన్ చేస్తాం ఏంటి అనేది సింపుల్గా లైక్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. మళ్ళీ ఇక్కడ ఏదైతే లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది మళ్ళీ ఒకసారి నేను తీస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్, ప్యూర్ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా. అంటే ప్యూర్ ఇంబ్యాలెన్స్ అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇంబ్యాలెన్స్ మనం ఇలా చూడాలన్నమాట. కాబట్టి నేను ఏంటంటే జోన్ బయట ఇంకేస్తాను. ఓకే, సో లైక్ ఇక్కడ చూసుకుంటే ప్యూర్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అది మీకు 5 minutes టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. 5 minutes ఇదిగోండి. ఓకే, సో ఇంబ్యాలెన్స్ ఉంది కదా. మన మార్కెట్ ఆ ఏరియాకి వచ్చి ట్యాప్ చేసినప్పుడు అంటే నేను ఇందాక ఎందుకు చెప్పానంటే ఇలా నేను ఎందుకు ఇలా కన్సిడర్ చేస్తాను అంటే స్టాప్ లాస్ ఇలాగ ఇస్తాం అన్నమాట. లైక్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఇస్తాం. జనరల్గా ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా. స్టాప్ లాస్ ఇక్కడ మీరు ఏంటంటే జస్ట్ ఇలా ఇచ్చి అంటే బయటని ఎక్కడైనా సరే ఈ విధంగా ఇలా ఇచ్చిమంటారు. ఇది ఇంబ్యాలెన్స్ ఎక్కడైతే కనిపిస్తుందో, కానీ ఓవరాల్ మెయిన్ స్టాప్ లాస్ ఇది. ఓకే, అందుకే నేను ఏంటంటే దీన్ని ఇవ్వమంటాను. ఓకే, సో అందుకే నేను ఏంటంటే బ్లాక్ గీసినప్పుడు ఇలా గీస్తాను అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. టార్గెట్స్ ఎక్కడ వరకు, దీని 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే దీని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అన్నమాట. ఓకే, సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఈ రోజు లో ఇక్కడ వరకు. ఓకే, సింపుల్గా అచీవ్ అయిపోతుంది. సింపుల్గా లైక్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఇక్కడ ఇప్పుడు అంటే లైక్ రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా. రెగ్యులర్ ప్యాటర్న్స్ లైక్ ట్రెండ్ లైన్ కూడా వర్కౌట్ అవుతుంది. అంటే ట్రెండ్ లైన్ మనం డైరెక్ట్గా ఎంట్రీ ప్లాన్ తీసుకోవట్లేదు, కానీ ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ చూడట్లేదు. అంటే మనం తీసుకుంటున్న ఆర్డర్ బ్లాక్లో ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాం అంతే తప్ప ట్రెండ్ లైన్ బట్టి ఇక్కడ ట్రేడ్ చేయట్లేదు. ఓకే, ట్రెండ్ లైన్ కూడా ఒక సపోర్ట్ ఇస్తుంది అన్నమాట ఇక్కడ మనకి. లైక్ అయితే ఓకే, మనం తీసుకుంటూ మన ఎంట్రీ ప్యాటర్న్లోని లైక్ మన ఎంట్రీ ట్రేడ్లోని ట్రెండ్ లైన్ ప్యాటర్న్ కూడా ఉన్నది. ఆ ట్రెండ్ లైన్ ఎండింగ్ వరకు మనం ఎంట్రీ ప్యాటర్న్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే పార్షియల్స్ ఎలా ఎగ్జిట్ అవుతాం అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్, ఓకే, సెకండ్ టార్గెట్, థర్డ్ అంటే లైక్ ఇంకా టార్గెట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే లైక్ టార్గెట్ ఇంకా లైక్ అదేంటంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది అనమాట. లైక్ టార్గెట్ అయితే మీకు థర్డ్ టార్గెట్ యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఎక్కడ మీకు ఏం కనిపించట్లేదు. బికాస్ అన్ని ఈ మార్కెట్ అంతా ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ అన్ని ఫిల్ చేసి మార్కెట్ ఆ రోజు అప్సైడ్ కానివ్వండి. అయితే నిన్న మీరు వీడియో చూడకపోతే మీరు ఆ వీడియో మిస్ అయిపోయినట్టే. లైక్ అంటే లైక్ ఆ టార్గెట్ మిస్ అయిపోయినట్టే. డిస్కౌంట్ వీక్ అని చెప్పేసి నేను టాపిక్ మీకు చెప్పాను కదా మీకు. ఓకే, సో ఆ డిస్కౌంట్ వీక్ నెక్స్ట్ టార్గెట్ అవుతుంది అన్నమాట. బట్ స్టిల్ అంత లైక్ ఏంటంటే అవసరం లేదు. లైక్ ఈ సెకండ్ టార్గెట్ చూడండి, ఈ సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుతారు. టైం ఉంటే ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేప్పటికి లైక్ 3 అయిపోతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి 3 అయిపోయింది. మరి ఇంకా లైక్ సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతుంది కదా. అంటే సెకండ్ టార్గెట్ ఇన్ ద సెన్స్ ఈ లో దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి కదా. ఓకే, సో అక్కడే ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట. అక్కడికే చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది మనకి. లైక్ అప్రాక్సిమేట్లీ లైక్ రిస్క్ రివార్డ్ అని కాదు కానీ పాయింట్స్ మంచి క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి. ఓకే, 200 పాయింట్స్ అంటే మీకు అసలు అంటే చాలా బ్యూటిఫుల్గా కన్ఫర్మేషన్స్ తోని ఎంట్రీ ఇక్కడ ఉందన్నమాట. లైక్ గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ 50% ఆఫ్ ద ఏరియాని టెస్ట్ చేసింది. ఆ ఏరియాని టెస్ట్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఏంటంటే మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఇక్కడ ఉన్న ఇంబ్యాలెన్స్ మళ్ళీ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా. ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేసింది. మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయిన తర్వాత ట్రెండ్ లైన్ టార్గెట్ వరకు ఎంట్రీలో ప్లాన్ చేసుకుంటారు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈరోజు ఎంట్రీ మాట. సో చాలా మంచి ఎంట్రీ వచ్చింది మనకి. ఓకే, రేపటి గురించి మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే మార్కెట్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నా సరే మీకు చెప్పాను కదా లైక్ డిస్కౌంట్ వీక్. ఈ టాపిక్ గురించి ఏంటిదంటే నిన్నటి వీడియో చూడండి. నిన్నటి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో మార్కెట్ అనేది డిస్కౌంట్ ఏరియాకి వచ్చేస్తుంది అనమాట. సో అయితే ఇంకా మనం డౌన్ సైడ్కి లైక్ అప్ సైడ్కి తిరిగిపోతామని కాదు. ఫస్ట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ సార్. ఓకే, మళ్ళీ పుల్ బ్యాక్ ఇవి ఇంటర్నల్స్ పుల్ బ్యాక్స్. ఎందుకు ఇవి ఇంటర్నల్స్ అంటున్నా అంటే ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు లాంచ్ జరిగేదంతా ఇంటర్నల్స్ అనమాట. ఓకే, సో ఈ ప్రెసెంట్ ఏంటంటే ఎక్స్టర్నల్ 15 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది, ఇంటర్నల్ 15 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అనమాట.
ఓకే. ఇంకా మీకు చెప్పాలంటే చాలా ఉంది మార్కెట్‌లో ఏంటంటే ఎక్స్టర్నల్ ఒకటే చూసి ట్రేడింగ్ అనేసుకుంటారు. ఇంటర్నల్ ట్రేడ్ చేస్తేనే మనం ఏంటంటే డే టు డే మన ఎంట్రీస్ అనేవి ట్రేడ్స్ అనేవి తీసుకోగలం. ఓకే. లైక్ ఎంట్రీస్ అని. ఇది ఇంటర్నల్ వే ఆఫ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అన్నమాట. ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తెలియకపోతే మనం బొక్కబోర్ల పడిపోతాం. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే 15 మినిట్స్ టైమ్ లాస్ట్‌లో ఇది మాట. బట్ స్టిల్ ఓకే. మార్కెట్ అనేది ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకోండి. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి బట్ స్టిల్ ఇక్కడ ఏం పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక రియాక్షన్ వస్తది. రియాక్షన్ వచ్చినా సరే లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్ళినా సరే లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఓకే. సో, ఇక ఒకసారి నేను రిమూవ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్ టైమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది ఉన్నది కదా ఇక్కడ. ఇక్కడ మనకి ఈక్వల్ హైస్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్‌లో లోన క్లోజ్ అయిపోతాయి. ఓకే. బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్‌లో లోన క్లోజ్ అయిపోతే ఇక్కడ మనం ఏంటంటే లైక్ ఆ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్. మళ్ళీ అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వస్తే అక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వస్తాం అన్నమాట. సో టోటల్గా డౌన్ సైడ్ వస్తే టార్గెట్ ఎక్కడ వరకు ఇలా పెట్టుకుంటాం అంటే లైక్ డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఈ డిస్కౌంట్ విత్లో 50% ఏరియా అంటే 0.5 ఏరియా వరకు మన టార్గెట్ అనేది ట్రై చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటే అక్కడ మనకి ఈక్వల్ హైస్ కూడా కనిపిస్తాయి 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి. ఓకే. సో ఈ ఏరియా మాట. సో ఆ ఏరియాలోని ఒకవేళ లిక్విడిటీ తీసుకుంటే మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం డౌన్ సైడ్ వస్తుంటది మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంటది. బట్ ఇన్ కేస్ ఓకే. ఈ 50% ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత ఓకే. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి పైన ఎటువంటి లిక్విడిటీ తీసుకోకుండా డౌన్ సైడ్ వచ్చేస్తుందన్నమాట. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంటే ఈ 50% ఏరియా ఉంది కదా! ఈ 50% ఏరియా దగ్గర నుంచి డైరెక్ట్‌గా మనం బుల్లిష్ ఎంట్రీ ఏం ప్లాన్ చేసాం గానీ లైక్ ఏంటంటే రిట్రేస్‌మెంట్. ఓకే. రిట్రేస్‌మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే 15 మినిట్స్ టైమ్ లైక్ ఏమంటారు దాన్ని 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటారు. ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అట్ ద సేమ్ టైమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా దగ్గరలో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా ఫుల్ బ్యాక్ ఫార్మ్ అయితే అది బ్రేక్ అయితే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్‌కి ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఆ ఎక్స్‌ప్లనేషన్ నిన్న డౌన్ సైడ్ ఎక్స్‌ప్లనేషన్ నిన్న చెప్తాను. మళ్ళీ కావాలంటే ఈ రోజు మార్కెట్ తగ్గట్టు చెప్తానన్నమాట అందుకే. ఓకే. సో అంతే ఈ రోజు మార్కెట్‌లో మాట. నిఫ్టీ కూడా చెప్పొచ్చు. బట్ స్టిల్ నాకైతే ఇంక ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ ఎక్కువ మంది ఎవరు వీడియోస్ చూడట్లేదు. ఏదో 30 మంది 20 మంది చూస్తున్నారు. నాకైతే ఇంకా నాకు తెలిసి నేను ఇంకా ఏ రోజు ఆపేస్తానో కూడా ఆపేస్తాను. ఇంకా నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. లైక్ ఎంత చెప్పుకున్నా సరే నేను నా రిక్వెస్ట్ చేసుకుంటున్నా సరే ఎక్కువ మంది ఏంటంటే రీచ్ పెరగట్లేదు. అట్ ద సేమ్ టైం చూసిన వాళ్ళు కూడా ఎవరు లైక్ చేయట్లేదు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉపయోగపడినా సరే లైక్ చేయట్లేదు ఈ కంటెంట్‌ని. సో ఇంక నాకు కూడా ఇంకా రోజుకి మోటివేషన్ తగ్గిపోతుంది. ఏదో చూస్తాను నాకు తెలిసి ఏదో రోజు ఇంకా ఆపేస్తానేమో అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం ఎంతవరకు చెప్తాను ఏంటి అనేది చూస్తాను. సో అదే ఈరోజు మార్కెట్ అయితే ఎంతవరకు మాట. సో మీకు ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా! సో డిసెంబర్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది డిసెంబర్ 1. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఐసీటీ కాన్సెప్ట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇది ఇండియన్ మార్కెట్స్. సో కింద డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ ఉంటుంది. మీరు దానికి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్. బాయ్.